పెద్దపల్లి జిల్లా గోదావరి కనిల డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేసిర్రు ట్రాఫిక్ పోలీసులు. ఇగో ఇచ్చంత్రం ఏందంటే కొన్ని దినాల సంధి అసలుగా తొవ్వపొట్టు ఒక్కరు కూడా తాగిన సంధి బండి మీద వస్తలేరంట. వావ్, పబ్లిక్ ఎట్లా మారిపోయిరని సీతమ్మ వాకిట్ల సిరిమల ప్రకాష్ రాజ్ ఖుషి అయినట్టు ఇక ఎస్ఐ పోలీసర్ కూడా గట్టనే ఖుషి అయిండు. ఇక లేక ఒక అన్న దొరికితే గప్పుడు తాగుబోతులు అన్నలా నెట్వర్క్ చూసి గాళ్ళ అతి తెలివి చూసి ట్రాఫిక్ పోలీసారే మస్తు పరిషన్ అయ్యారు. మళ్ళా అమ్మర బిడ్డ, వండుకొని తిన్నోనికి ఒక కూర, అడుక్కొని తిన్నోనికి 60 కూరలు అన్నట్టు కొంతమంది తెలివి గట్లనే ఉన్నది. మళ్ళా ఇంటికాడికి వెళ్ళి బండి తీసుకొని పోతుంటే పోలీసులు ఏడన్నా కనిపిస్తే చాలు, ఇక్కడ పోలీసులు ఉన్నారు జర చూసుకొని రండి అని చెప్పి పెద్ద వాట్సాప్ గ్రూపే తయారు చేసిరు. మళ్ళీ వాట్సాప్ గ్రూప్ పేరు ఏమనుకుంటున్నారు, పోలీసు మామలు. గట్లనే ఒక అన్న బండి మీద వస్తే గాశారం బాగలేక పోలీసు వాళ్ళకు పట్టుబడ్డాడు. ఇక పట్టుబడితే ఇంకేమున్నది, ట్రాఫిక్ పోలీస్ సారోళ్ళు ఆయన ఫోన్ చెక్ చేసిర్రు. ఫోన్ చెక్ చేయగానే పోలీస్ మామలు అనే గ్రూప్ బయట పడ్డది. ఇక మరి ఆ గ్రూప్లో ఏం చేస్తారో ఎరికే కదా. ఇక తోవపంట వస్తుంటే పోలీసులు కనిపిస్తే చాలు, ఇక టక్కున ఆ గ్రూప్లో మెసేజ్ పెడతారు, అమ్మో గిట ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఉన్నారు, జర భద్రం రో, మన బండ్లని పోతారు అని చెప్పేటకల్లా ఈ అవతలికెళ్ళి వచ్చేటోడు యువతలకెళ్ళి వీక్తాడు అనమాట. ఇక మొత్తం మీద అయితే గట్లున్నది ముచ్చట. ఇక డైరెక్ట్గా గ్రూప్లో టాపిక్ ఎస్ఐ సారే జాయిన్ అయ్యి, ఏం బిడ్డ ఏం సంగతి, మంచిగానే గ్రూప్ తయారు చేసిరు కదా, మా నెట్వర్క్ అంటే మీ నెట్వర్కే ఎక్కువ ఉన్నదని చెప్పి మొత్తం మీద అయితే గిట్లా గరం అయ్యిండు. అరే మామా, నేను ట్రాఫిక్ ఎస్ఐ రా మామా, నా మీద గ్రూప్ పెట్టిరు కదా వాట్సాప్ గ్రూప్, నేనే ట్రాఫిక్ ఎస్ఐని. గోదావరి కానీ మున్సిపల్ చౌరస్తాలో వెహికల్ చెకింగ్ చేస్తాను, డ్రంక్ అండ్ డ్రైవ్. రండ్రా మామా రండి చూసుకుందాం. చాలా రోజులు అవుతుంది రా భయ్, నేను నా మీద మీరు గ్రూపులు పెట్టుకొని తిరుగుతున్నారు, తప్పించుకుంటారు అనే విషయం చాలా రోజుల నుంచి వెతుకుతాను, దొరుకుతలేదు. ఈ రోజు దొరికిన రాబాయ్, రండి రాబాయ్. 1024 మెంబర్స్ ఉన్నారు గ్రూప్ లో, ఎవరిని వదిలిపెట్ట. ఆగో విన్నారు కదా, మొత్తం మీద అయితే ఏం తెలివి ఏం కథ, గిట్లా చేసుడు ఎంతవరకు కరెక్టు అన్నట్టు మొత్తం మీద గట్టిగానే అరుచుకోబట్టే. ఇక అందరి ఫోన్ నెంబర్లు అన్నీ రాసుకున్నా, ఇక చూపిస్తా బిడ్డ మీకు లెక్క అన్నట్టు మొత్తం మీద అయితే గట్టిగానే అరుచుకున్నాడు. ఇక ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. మరి గింతకి ఇది ఏడయ్యిందంటే పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో అయ్యింది. ఇప్పుడు ఈ వీడియోలు సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నాయి.